హలో నమస్తే అండి అందరికీ. నా పేరు జోసఫ్ రాజు బేతల. నేను టార్గెటెడ్ ఇండివిడ్యువల్ 2000 సంవత్సరం నుంచి. నేను ఈరోజు ఇది రికార్డ్ చేస్తున్నాను ఫిబ్రవరి నెల 23వ తారీఖు 2026 సంవత్సరం మధ్యాహ్నం 2 గంటల సమయం. అప్పుడు ఇక్కడ నేను మీకు ఒక విషయం చెప్పాలా. ఇప్పుడు నన్ను చిన్నప్పటి నుంచి ఖమ్మంలో టార్గెట్ చేశారు అని చెప్తున్నాను కదా. అసలు నేను ఎప్పుడు టార్గెట్ అయ్యానో ఎవరన్నా అడిగారా? సమాజం వీళ్ళన్న ప్రభుత్వాన్ని కానీ పోలీసులు కానీ ఎవరన్నా అడిగారా? ఈయన అసలు ఎందుకు టార్గెట్ చేశారు, ఏ కారణం చేత టార్గెట్ చేశారు, ఎప్పుడు టార్గెట్ అయ్యాడు అడిగారు ఎప్పుడన్నా? టార్గెట్ అంటే నన్ను ఇలా గురిపెట్టి ఈ విధంగా టెక్నాలజీ ఉపయోగించి నన్ను నాశనం చేయాల్సినంత అవసరం ఎవరికి వచ్చింది, ఎందుకు వచ్చింది? అర్థమైందా? నిజమైన ఎయిడ్స్ వ్యాధి వచ్చిన వాళ్ళను కూడా ఈ విధంగా చేసే అధికారం కానీ హక్కు కానీ ఎవడికి లేదు. ఆ స్వయాన్ని ఈ దేశ ప్రధాని నరేంద్ర మోడీ అయినా ఉరేపిస్తా. నాది తప్పు ఉంటే ఎత్తుకెళ్ళి నా తలగా తీసుకో, నిరూపించి కోర్టు ముందు నిలబెచ్చి. నారా చంద్రబాబు నాయుడు ఖబర్దార్. ఈ నారా చంద్రబాబు నాయుడు కమ్మ కులస్తులైన నిడుబ్రోళ్ళు కమ్మోళ్ళు గోవాడ అనే ఇంటి పెట్టగలిగిన కుర్రోళ్ళను కొట్టామని ఆ గోవాడ అనే ఇంటి పేటోళ్ళు ఈ కుట్ర చేశారండి. రాత్రి ఆ విషయం గుర్తొచ్చింది. అయితే రాత్రి ఆ విషయం చెప్పానని ప్రజలకి ఈ రోజున తెల్లారే పాటికి చెడ్డ కళలన్నీ వచ్చేలాగా చేసి వీటిని లూసిడ్ డ్రీమ్స్, వివిడ్ డ్రీమ్స్ అంటారు. అంటే ఆర్టిఫిషియల్ డ్రీమ్స్, కృత్రిమ జ్ఞాపకాలు, కృత్రిమ కళలు అట్లా వచ్చేలా చేసి 24 గంటలు నన్ను నేరస్తులను చూపిస్తూ చెరుగుపల్లిలో ఉన్న చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ చంద్రబాబు కోసం, దుళ్ళూపల్లి నరేంద్ర కోసం, మోపిది వెంకటరమణ కోసం పనిచేస్తున్నారు. అనగాని సత్యప్రసాద్ వీళ్ళందరూ డబ్బులు ఇచ్చి మా ఇంట్లో వాళ్ళని ఒకళ్ళ మీదకి ఒకళ్ళు ఉసుకొలుపుతూ, చుట్టుపక్కల వాళ్ళందరి చేత మా మీద ఉసుకొలుపుతూ, మా ఇంట్లో వాళ్ళని ఒకళ్ళ మీద ఒకళ్ళు ఉసుకొలుపుతూ తమాషా చూపిస్తూ రాక్షానందం పొందుతున్నారు. ఇది అర్థం చేసుకోండి. వీళ్ళు చెప్తున్నారు మరి కమ్మ జాతి వాళ్ళ కాళ్ళ కింద బతికే బానిస కుక్కలు ఆంధ్ర పోలీసులు వాళ్ళేం చేస్తారు, వాళ్ళందరూ ఒకటే, అగ్రవరం కులపళ్ళందరూ ఒకటే, వాళ్ళేం చేస్తారా అంటున్నారు. మరి అది నిజం కాకపోతే వచ్చి మరి చెరుగుపల్లి వాళ్ళందరినీ వచ్చి లైడెటర్ చేయి, నువ్వు ఎంక్వైరీ చేయాలా. ఏపీ డీజీపీ హరీష్ గుప్తా, నేను నీకు వ్యతిరేకం కాదు, నేను నీకు పర్సనల్గా వ్యక్తిగతంగా నేను తిట్టట్లా, వ్యవస్థీకృతంగా నేను ఆబ్జెక్ట్ చేస్తున్నా. నువ్వు దమ్ము ధైర్యం ఉన్న డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రభుత్వం నుంచి నువ్వు ఉంటే ప్రజల పక్షాన, ఏదో ఒక కులపూడి పక్షాన, ఏదో ఒక పార్టీ కూడా పక్షాన కాకుండా నువ్వు న్యూట్రల్గా ఉండే వ్యక్తి అయితే మీకు తెలుగు అర్థమవుతుంది. నాకు తెలుసు తెలుగు అర్థమవుతుంది. ఈయనకి డీజీపీ ఆయనకి బతికుంటే, చచ్చిపోయిన ఆయన కాతే బతికుంటే ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ పెడతావు, సుమోటో కేసు ఫైల్ చేస్తావు, నన్ను ఇదేలేలో చట్టం ముందు నిలబెడతావు. ఏపీ డీజీపీ హరీష్ గుప్తా, నేను ఏం తప్పు చేశానో నిరూపించి నా తలకాయ తీసుకో, గుండెలో పెట్టుకోటప్పుడు. అంతేగాని చంద్రబాబు నాయుడు అనేవాడు ఈ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అవడానికి నేను కారణం. ఇతను చంద్రబాబు నాయుడు అనేవాడు 25 సంవత్సరాలుగా కేవలం కులపించి నన్ను ఎంటాడాడు. 2000 సంవత్సరంలో ఒక కమ్మోళ్ళ అమ్మాయి, ఒక గౌడస్ అమ్మాయి, వాళ్ళిద్దరు పేర్లు మా మాలోడెవడు మా స్కూల్ ఎదురు గాంధీ తాత బొమ్మ వెనకాలండే వాసవి కనక పరమేశ్వరి కళ్యాణ మండపం గోడ మీద రాశారని ఆ కమ్మోళ్ళ కుర్రలు రాకుండా విశ్వకర్మ కులస్తులు పంపిస్తారు. ఆ విశ్వకర్మ కులస్తుడు శ్రీనివాస్ అనేవాడు వచ్చి కోట తీసుకొచ్చి బెదిరిస్తాడు మా స్కూల్లో. ఇది 2000 సంవత్సరంలో జరిగిన సంఘటన, సినిమా కాదు, సీరియల్ కాదు. ఆ రోజున వాడు వచ్చి బెదిరిస్తే నేను మధ్యాహ్నం భోజనానికి ఇంటికి వెళ్తుంటే వినోద్ అనేవాడు నా వెనకాల వచ్చి, ఒరే మీ అన్న ఇంటికాడు ఉన్నాడు రా అంటాడు. వాడు దరిద్రం నా దగ్గరికి వెళ్తాను కానీ దరిద్రం దగ్గర నేను వెళ్ళట్లా. దరిద్రం నన్ను ఎత్తుక్కుంటూ వస్తుంది. ఉన్నాడరా సరే అని చెప్పి తీసుకెళ్తే ఆ రోజు మన్నాళ్ళు వాళ్ళు అందరూ వచ్చినా అక్కడ గొడవ అయింది. మన్నాళ్ళు వాళ్ళు కొడతారు. వాళ్ళని కొట్టేటప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళి, శ్రీనివాస్ అని వాళ్ళ ఇంటికి వెళ్ళి, అన్న రాన్న మరి ఇందాక మన్నాళ్ళు వచ్చి వార్నింగ్ ఇచ్చావుగా, మన్నాళ్ళు వచ్చారు రమ్మంటున్నారా మాట్లాడదు కానీ అంట. నేను ఇప్పుడు రాను, నువ్వు పొన్నూరు వెళ్ళు, బ్రిడ్జి కాడికి వెళ్ళి అక్కడ వాళ్ళు ఉన్నారు వీళ్ళు ఉన్నారు అంటాడు. ఆడెళ్తే మరి వాళ్ళు ఎవరు మాకు తెలియదు కన్నా అంటాం. అప్పుడు నేను చిన్నపిల్లోడిని, 15 సంవత్సరాల వయసులో ఎంత ఉంటాను, మరీ పిల్లోళ్ళే. నేను 10వ తరగతి అన్నా కూడా ఎవడు నమ్మండి అన్నప్పుడు అంత పిల్లోడు అనమాట నేను, అంత చిన్నగా ఉంటా. ఓకేనా? ఇప్పుడైనా నాకు 40 సంవత్సరాలు అంటే ఎవడు నమ్మడు. ఓకేనా? సరే అలాగా. సరే అక్కడికి వెళ్దాం రానంటే నేను రానంటాడు. తర్వాత మీరు అక్కడ నిడుబ్రోల రైల్వే స్టేషన్కి వెళ్ళే దారిలో పట్నాలయం ఒకటి వస్తుంది, అక్కడ పోండి అంటాడు. అక్కడికి వెళ్తే కుర్రోళ్ళు ఉంటారు, కమ్మోళ్ళు కుర్రోళ్ళు ఉంటారు. ఎవరెవరు కొంతమంది పేర్లు చెప్పాడు. వాళ్ళ పేర్లు చెప్పాడు. చెప్తే వాళ్ళ పేర్లు వెళ్ళి దారా వెళ్దాం రా అంటే ఈడు నా ఫ్రెండ్ వినోద్ గడ్ అనేవాడు, నేను రానరా బాబాయ్ నువ్వు ఒక్కడు వెళ్ళి అంటాడు. నేను సైకిల్ వేసుకుని వెళ్తా.
నేను వెళ్ళి వాళ్ళ పల్లెలోకి వెళ్ళి వాళ్ళని తీసుకొచ్చానని, అక్కడ పట్టణాలు దాన్ని లైబ్రరీని పట్టణాలు ఏమంటారు అక్కడ, సరే వాళ్ళకి వెళ్ళి పిలుచుకొచ్చానని పగబట్టి ఆ గొడవ రోజు వాళ్ళు మా వాళ్ళు రాటగానే మా స్కూల్ ఎదురు కొట్టుకుంటా ఉన్నప్పుడు మా పల్లెలో అన్నోళ్ళు నన్ను కర్రపొలేరా అని అడుగుతాడు. ఎంత కర్రపొలేరా తమ్ముడు, కర్రపొలేరా అంటాడు. కర్రపొలలో నేను దేవులాడేమో దొరకలా. లేదన్నా అంటే రే కర్రపొల గట్టి దేవులాడు పో అని చెప్పి గట్టి గదుముతాడు, అంటే అరుస్తాడు. నేను అసలు చిన్నపిల్లడు, నాకు భయం మామూలుగా. ఈ తగాదులన్నా ఒకటి జోలికి పోను, పొరపాటున ఒకటి జోలికి పోను, ఇటువంటి కొట్లాటకి గల్లి పొరపాటున అటు వెళ్ళను. ఆ గొడవలో నాకు భయం వేసి అతను నన్ను భయపెడితే గట్టిగా సరికి నన్ను కొడతానని చెప్పి స్కూల్ వెనక్కి తిరిగి చూస్తే మా స్కూల్ హెడ్ మాస్టర్ ఆఫీస్ ఎదురున్న చెట్టు కనపడింది. చెట్టు కనపడితే ఆ చెట్టు కనపడి గవ్వ అసలు నేను చెట్టు కూడా అట్టెక్కి ఉండి కూడా కాదు, వెళ్ళి చెట్టు ఎక్కి ఎంత మూరపులో ఇరిసా మా స్కూల్ హెడ్ మాస్టర్ ఆఫీస్ ఎదురు. మా వాచ్మెన్ మస్తాను, మా స్కూల్ వాచ్మెన్ మస్తాను, రే అబ్బాయి దగ్గర అని వార్నింగ్ ఇచ్చాడు. ఏం కదలు మస్తాను, ఏం కదలు అయిపోయిందని చెప్పి ఆ లోపల ఇరిసేసాను. ఇరిసి దిగేలోపు వెళ్ళి నేను చేశాడు, మా స్కూల్ హెడ్ మాస్టర్ రైడర్ పిలుచుకొచ్చారు. వాళ్ళిద్దరు వచ్చి, రే బేతలంటే మా ఇంటి పేటండి, రే నీ ఎంత చూసారే దగ్గర ఎంత ధైర్యం ఆఫీస్ చెట్టుపోలు ఇస్తావా దగ్గర గెడౌన్ అని ఇంగ్లీష్లో తిడతాడు. రే దగ్గర కిందరా చాప్టర్ ఫినిష్ అని తిట్టాడు. అప్పుడు నాకు గవ్వ దిగేసి ఆయనకి సారీ సార్ మేము చూసుకోలేదు, ఆయనకి సారీ చెప్పి స్కూల్ బయటకు వెళ్ళి మా అన్నాళ్ళకి ఎవరైతే నన్ను కర్రపులు అడిగారో వాళ్ళకి ఇస్తావు ఆ కర్రపుల వాళ్ళకి ఇస్తా అనమాట. అప్పుడు ఏం జరిగింది, అంతవరకే నేను చేసిన ఏదైనా తప్పు ఉందంటే బుద్ధి పుట్టేరు నాకు, అది నేను చేసిన తప్పు. అప్పుడేం జరిగింది, మా అన్నాళ్ళు వాళ్ళని కొట్టినాక వాళ్ళ దారిని వాళ్ళు పోయేటప్పుడు వీళ్ళు దారిని పోతున్నారు, మీ అంత చూస్తారా, మీ చాప్టర్ క్లోజ్ అని చెప్పి మన్నాళ్ళు బెదిరించిపోతాడు. ఎవరు, కమ్మోళ్ళ కుర్రోళ్ళు. వాళ్ళల్లో ఒక అతను ఎత్తుగో కుర్రోడు ఉంటాడు, కమ్మోళ్ళ కుర్రోడు. అతను ఇంటి పేరు గోవాడ అనమాట. కమ్మోడు గోవాడ, బాగా గమనించండి, గోవాడ. వాళ్ళ తమ్ముడు ఇంకో కుర్రోడు ఉంటాడు, అతను పట్టుకుంటూ కళ్ళజోడు పెట్టుకుంటాడు. ఇంకో కుర్రోడు శివాజీ, కంసభద్రుల కుర్రోడు, కాలావుడు, పోలియో, టీవీఎస్ బండి, ఒడ్రంగ పని చేస్తాడు, మా ఒడ్రంగ పని చేస్తాడు. వాళ్ళలో ఇంకొంతమంది మిగతా వాళ్ళ పేరు నాకు తెలియదు. అయితే వాళ్ళందరూ వచ్చి వాళ్ళని కొడతాం జరిగింది. వెళ్ళేటప్పుడు వాళ్ళు మా వాళ్ళని బెదిరించి మీ అంత చూస్తారని చెప్పి బెదిరించి వెళ్ళిపోతారు, మీ చాప్టర్ క్లోజర్ అని. అట్టని కొన్నాటికి మా పల్లెలో 2 రూపాయలు ఎడిగిపోతారు. సగం మంది తెలుగుదేశం జాయిన్ అవుతారు అనమాట. మా అన్నోళ్ళకి వాళ్ళకి ఆ గొడవ వచ్చినప్పుడు కుట్రలో ఉన్న వాళ్ళు 2 గ్రూపులు ఎడిగిపోతారు. ఒకటి మా అన్నోళ్ళు, ఇంకోటి అవతలోళ్ళు. బాగా అర్థం చేసుకోండి. ఇదంతా పక్కా ప్రణాళిక చేసిన కుట్ర. తర్వాత ఏం జరిగింది, నా ఫ్రెండ్ సతీష్ గడ్ అని ఒకడు ఉంటాడు క్యాబిన్పేటలో. వాడు అంటాడు పద్దాక నన్ను చెరుగుపల్లిగాడు అంటాడు. ఆ రాజుగా అంటే అరే చెరుగుపల్లిగా నువ్వేంద్ర చెరుగుపల్లి వెళ్ళావు అంటాడు. అంటే నాకు 2001 దాకా కూడా నేను చెరుగుపల్లి రాలా, మా ఊర్లో ఉండే నిడుపురంలో. సెలవులకు మాత్రం వచ్చాడు మా అమ్మ వాళ్ళ ఊరికి. కొద్ది సెలవు దొరికి నేను వస్తా. వాడు అంటాడు, అరే రాజుగా, అరే చెరుగుపల్లిగా, మీ చెరుగుపల్లి పక్కన గోవాడలో తిరణాలు బాగా జరిగిద్దిరా, వెళ్ళామంటారు ఎప్పుడన్నా అంటాడు. ఏం తెలియదురా, అప్పుడు దాకా తిరణాలు కూడా నాకు తెలియదు, నిజంగా గోడ అంటే కూడా నాకు తెలియదు. ఏమన్నా తెలియదురా, కానీ చెరుగులు అమ్ముతారా అంటే, అరే నాకు ఎప్పుడన్నా ఒక మూర చెరుకు పొలం తెచ్చారా అంటాడు. సరే చెరుకు దేవందలు తెస్తాను లేరా అంట. వాడు అట్లానే ఆ విషయాలు ఈ విషయాలు నాకు ఎక్కిస్తూ ఇట్లా చెరుకు పొలం ఒక 10 ఎత్తురారంటాడు. ఇప్పుడు సంగపాలెం కోడూరులో నర్ర సత్యనారాయణ అనే కమ్మోడు పిల్లోడు, ఇంకొక అమ్మాడు నా క్లాస్మేట్ నాగలక్ష్మి అనే అమ్మాయి, సంగపాలెం కోడూరు నిడుపురోలికి చందోలికి మధ్య ఉండే ఊరది. ఆ ఊర్లో ఈ కమ్మోళ్ళు ఇల్లు పిల్లలు నా క్లాస్మేట్లు, నాతో పాటు 10వ తరగతి చదివిన వాళ్ళు. ఆ నర్ర సత్యనారాయణ నా పక్కన వచ్చి కూర్చుని, అరే ఏంద్ర నేను సత్తిగాడు నేను చెరుగుపల్లి అంటాడు. ఏంద్ర చెరుగుపల్లి ఎవరున్నారు, ఏముంది, ఎవర్రా మీ అంటే నేను చెప్తాను, మా బంధువులు, మా అమ్మమ్మ వాళ్ళు ఉన్నారు, మా ఇంటి వాళ్ళు ఉన్నారు, మా అక్క వాళ్ళు ఉన్నారు, నేను ఎక్కువ అక్కడే ఉంటాను రా సెలవు వస్తే అంట. సరే ఇంకెక్కడెక్కడ ఉన్నారు మీ బంధువులు అంటే చెప్తాను అనమాట. అప్పుడు నేను అడిగి చెప్పేటప్పుడు వాళ్ళ ఊర్లో నాగలక్ష్మి అనే అమ్మాయి మా ఇంక చూస్తాను అనమాట. అప్పుడు ఆ అమ్మాయి ఐ కాంటాక్ట్ అయింది నాకు. ఐ కాంటాక్ట్ అంటే నా కళ్ళలో కళ్ళు పెట్టి ఆ సంవత్సరం పర్టికులర్ ఎంతమంది చూసారో వాళ్ళందరూ నా జీవితంలో 10 వచ్చాడు చేశారు. బాగా అర్థం చేసుకోండి, అలా చేశారు. తర్వాత ఈ సత్యనారాయణ అనేవాడు ఈ కుట్ర ఇవన్నీ అడుగుతాడు. సో అలాగ అయిపోగానే ఇప్పుడు 10th క్లాస్లో మా ట్యూషన్లో మా ట్యూషన్ ఎప్పుడు ఎక్కడ కమ్మోళ్ళలో ఉంది, నిడుపురోలు కమ్మోళ్ళలో మా ట్యూషన్ ఉంది. ఆ ట్యూషన్ పక్కన ఒక ఆమె ఉంటుంది, నల్లటామ. వాళ్ళ ఆయన పొట్టిగా ఉంటాడు, స్కూటర్ ఉంటుంది. సేమ్ అటెంట్ ఆమె మా అక్క వాళ్ళ ఇంట్లోకి అద్దెకి వస్తుంది ఒక ఆమె, సేమ్. ఇప్పుడు ఆ మా ట్యూషన్లో మాలల అమ్మాయి లాంటి అమ్మాయి, మాదిగుళ్ళ అమ్మాయి ఇక్కడ గుళ్ళపల్లిలో. అటువంటి ఆమె మళ్ళీ నాయుడు లాంటి నగరంలో. అంటే నేను వాళ్ళందరినీ పిలిపిస్తా, వాళ్ళ ముఖాలన్నీ ఒకేలాగా ఉంటాయి, వాళ్ళ పేర్లు ముఖ కవళికలన్నీ ఒకేలాగా ఉంటాయి. వాళ్ళు 2000 సంవత్సరం వాళ్ళు దిగిన ఫోటోలు తీసుకొస్తే చిన్నప్పుడే నాకు ఈ చిప్పు కొట్టి నా 2 కళ్ళతో నేను చూసేది 3వ కన్ను చూస్తుంది. అటువంటి వాళ్ళే నా జీవితంలో 10 వస్తున్నారు అని నేను మీకు నిరూపిస్తా. అది ఎట్లా సాధ్యమైంది,
మన ప్రజా వివరాలు ప్రభుత్వానికి ఇస్తాం, ప్రభుత్వ వెబ్సైట్లో ఉంటాయి. అంటే ఫోటోలు, వివరాలు, వివిధ రకాల పథకాలకి, ఆధార్ కార్డులకి, రేషన్ కార్డులు, ప్రభుత్వ పథకాలకి ఇస్తాం. ఇచ్చినప్పుడు మన ప్రజా వివరాలు ఎవరు దొంగిలించగలుగుతారో? ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు దొంగిలించగలుగుతారు. పోలీసులు ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు దొంగిలించగలుగుతారు. ఎవరి చేతిలో ఉంటుంది? ఆ వెబ్సైట్లో గవర్నమెంట్లో అఫీషియల్గా ఎవరున్నారో వాళ్ళ చేతిలో ఉంటాయి. వాళ్ళు చేసి నా డేటా దొంగలించి చేశారు అనేదాన్ని నేను అంత ఖచ్చితంగా చెప్తా. నేను ఎప్పుడో 2009లో నేను ఫోటో దిగితే 2014 నాకు తెలుగుదేశం పార్టీకి వెళ్ళి కొట్టించాడు దూళ్ళపాల నరేంద్ర, నాకు నమ్మకం నా నాన్నకి, నాకు తెలియకుండా. చూడండి, మా ఇంటి ఎదురు కర్ర మహేష్ అనేవాడు, వాడు 100 రూపాయలు తీసుకుని మా అమ్మల దగ్గర. 2014లో అమ్మమ్మ బియ్యం రావాలన్నా ఏం రావాలన్నా నీ కార్డులు ఉంటే వస్తాయి అంట అని ఇప్పించాడు. దానికి ఒక కథ ఉంది. 2014లో దూళ్ళపాల నరేంద్ర ఓట్లు ఆడడానికి వస్తాడు మా ఇంటికి ఎలక్షన్ ముందు. అయితే నేను అతనిచ్చే 500కు 1000 రూపాయలు కాసిపడి నేను నీకు ఓటేస్తానని చెప్పాల్సిన అవసరం నాకు లేదు. నా దగ్గర డబ్బులుంటే 5-10 వేలైనా 5-10 నిమిషాలు కొడతా డబ్బులుంటే. నేను ఆ డబ్బులకి విలువను. అట్లా నేను ఉండవని చెప్పను, నేను అలాగే ఉంటా. ఓకేనా? ఒక డబ్బు నేను ఆశపడను. ఎవడో ఇచ్చి 500కి బిర్యానీకి బీర్కి అటువంటి వాళ్ళకి ఒక పొరపాటున ఒక రాజకీయ పార్టీ కూడా ఎప్పుడు నేను వెళ్ళాను ఎవడని చెప్పాడా? నేను మెలుకున్నప్పుడు ఎవడు నా జోలికి వచ్చాడని ఎవడని చెప్పాడా? చరిత్రలో ఎవడని చెప్పాడా? అంటే మెలుకు కంటే నేను మామూలుగా ఉన్నప్పుడు చెప్పాడు ఎవడన్నా? ఎవడు చెప్పడు. సో వీళ్ళు నన్ను అట్లా ట్రామటైజ్ చేసి వాళ్ళు సృష్టించుకున్న సృష్టి అదంతా. సో అప్పుడు ఆ దూళ్ళపాల అందరూ ఓట్లాడడానికి వస్తాడు 2014లో. వస్తే నేను రానన్నా అంట. మా పల్లె ఎద్దు సొమ్మన్న వచ్చి తమ్ముడు రా మన ఎమ్మెల్యే గారు వచ్చారు అంటే నేను రానిపోన్నా అంట. అయితే మా అమ్మని పంపిస్తాడు. మా అమ్మ వచ్చారు, ఎమ్మెల్యే పిలుస్తుంది, ఎమ్మెల్యే వచ్చాడు, రారా కనపడరా అంటే బోస్ అయితేనంట వెళ్ళిపోయింది. వెళ్ళిపోయి నాకు ఇమీడియట్లీగా మళ్ళీ నేను 2014 నా భార్య నన్ను విడిచిపెట్టినాక మళ్ళీ నేను అదే ఎద్దు సోమబాబుని ఆశ్రయించేట్టు చేస్తారు. ఇదంతా కుట్ర. మళ్ళీ నేను ఆ ఎద్దు సోమబాబుని ఆ బంటి అనే ఒక లాయర్ను వాళ్ళని ఆశ్రయించేట్టు చేస్తారు. వీళ్ళు అక్కడ ఒంగోలు కమ్మపాలెం శ్రీనివాసు, అక్కడ కమ్మల లైడ్ జడ్జి, ఒంగోలు 3 మున్సిపల్ మేజిస్ట్రేట్ కోర్టు జడ్జి కలిసి తెల్ల కాగితం మీద సంతకాలు పెట్టించుకున్నారు. నా ఇంట్లో కుటుంబ సభ్యులు అందరి సంతకాలు నా సంతకాలు తీసుకుని 100 రూపాయల బాండ్ స్టాంప్ పేపర్ మీద 20 కాగితాల మీద సంతకాలు తీసుకున్నారు. ఏం రాసుకుని ఉంటారు అది మీరు చెప్పండి. తర్వాత నాకు నామనానికి ఇట్లా తెలుగుదేశం పార్టీ కూడా పక్కా ప్రణాళికతో జరిగింది కుట్ర. సో అలాగా. సో అది మాత్రమే కాదు, 2019 ఎలక్షన్ అప్పుడు మళ్ళీ 2019 ఎలక్షన్ అప్పుడు నన్నప్ప నేను ఏరే సోదరి ఆయన కమ్మోళ్ళు అతను ఎద్దు సోమబాబు మండ్రు దయాకర్ అనుడు అదే మా స్కూల్లోనే మాకు ఓట్లు పోలింగ్ బూత్ అనమాట. ఆ స్కూల్ మెయిన్ గేట్ కాడ మా అమ్మని స్కూటీ మీద తీసుకొస్తా, బులుగు స్కూటీ మీద బులుగు బట్టలు వేసుకుని బ్లూ షర్ట్స్ని మా అమ్మని తీసుకొచ్చి అక్కడ దింపితే నేను ఓటేస్తానికి వెళ్ళబోతే గేట్ కాడ ఉండి అరే ఓటేస్తాను అంటారు. ఆ ఓటేస్తాను గాడులు అతనికి వస్తాను రా అంట. ఆ నవ్వుతారు. సరే ఈ మనకేనా అంటాడు. వెళ్ళి వేస్తా. తర్వాత వేసిన అక్కడ కర్ర మహేష్ గడు నాకు తెలుగుదేశం పార్టీ కార్డు కొట్టించినాడు. ఎరా బాబాయ్ మనకు మనకైనా అట్ట బెల్లు మోగుతాడు. కాదురని ఎట్టెట్ట అంట, పైకి చూపించి ఎట్టెట్టరంట. ఓకేనా ఎట్టెట్టంట అంటే నా ఇష్టం, అది ఓటేస్తాను నా ఇష్టం. నేను ఎవరికైతే నీకేంది చంద్రబాబు నాయుడు నువ్వెవరైతే నాకేంటి, నరేంద్ర మోడీ ఎవరైతే నాకేంటి, అమెరికా అధ్యక్షుడు అమ్మ మోడీ ఎవరైతే నాకేంటి, నా ఓటు నా ఇష్టం. అది వీళ్ళు పగబట్టి నన్ను ఆ విధంగా టార్చర్ చేశారండి. ఆ విధంగా అప్పుడు అటు చేశారు. 2024 నేను ఓటేసి రాగానే మా అమ్మ కొట్టుకాడికి 2 మజ్జిగ ప్యాకెట్లు కొనుక్కొచ్చింది. ఆ మజ్జిగ ప్యాకెట్లు కొనుక్కున్నాక తాగిన కాడి నుంచి ఊపిరితిత్తులు ఎండిపోయి డ్రై అయిపోయి ఊపిరితిత్తులు మొత్తం పడిపోయి అనారోగ్యం పాలైపోయా. ఏం జరిగిందో మరి దేవుడికి తెలియలా. అది సంగ డైరీ మజ్జిగ ప్యాకెట్లు తాగా, 2 మజ్జిగ ప్యాకెట్లు తాగాను. ఆ ఓట్లేసి రాగానే ఇంటికాడ జాతర చేశారు. అని చెప్పి నేను ఎవరు కోటేసానో మీరు చూశారు కదా. జాతర చేసిన మజ్జిగ ప్యాకెట్లు మొత్తం ఇచ్చేసి మజ్జిగ ప్యాకెట్లు తాగానే నాకు ఊపిరితిత్తులు మొత్తం పాడైపెట్టేసారు. ఇట్లా వీళ్ళే నన్ను ఎంటాడుతుంది. ఇక అయితే మా అమ్మోళ్ళని మక్కోళ్ళని నేను బెదిరించి 2014లో అప్పటి నుంచి మా అమ్మోళ్ళ మక్కలు కూడా వీళ్ళ చేతిలో పెట్టుకుని వీళ్ళ చేత నన్ను అన్యాయం చేశారు. అర్థమైందండి? మా ఇంట్లో పూర్తి సహకారం కూడా ఉంది ఇందులో. ఎందుకుందంటే వీళ్ళందరూ కూడా తెలుగుదేశం వాళ్ళతో సంథింగ్ వాళ్ళతోనే స్కెచ్ చేశారు. ఇప్పుడు చిన్నప్పుడు కాడికి వెళ్దాం. ఇప్పుడు ఆ గోవాడ అనే ఇంటిపేటల కమ్మోళ్ళు వాళ్ళు వెళ్ళి దూళ్ళపాలని చెప్పి ఈ విధంగా చేశారు కదా. తర్వాత మైలి తగలబెట్టారు. మా 10th క్లాస్ ఫెయిల్ చేశారు. మా స్కూల్ హెడ్ మాస్టర్ చెప్పి మరి ఎస్పీ ప్రభాకర్ కమ్మోడు, మా స్కూల్ రైటర్ రంగారావు, మా నిడుపురు అతనే ఇద్దరు 10th క్లాస్ ఫెయిల్ చేశారుగా. ఫెయిల్ చేసిన తర్వాత మైలి తగలబెట్టారు. మా నాన్న ఎవరికి ఒకరు జోలికి పోడు. అప్పుడు మా నాన్న ఎవరండి ఆయన వలపర్ల ఆదామని ఒక నల్లగా ఒక ఆయన ఉంటాడు, మేస్త్రి, ముఠా మేస్త్రి, కూలి పనులకి వెళ్ళి తీసుకెళ్తాడు. వలపర్ల ఆదామని ఆయన ఇదే గోవాడ వాళ్ళ పొలాల్లో మేస్త్రి అన్నమాట. ఆయన దగ్గరికి మా నాన్న అప్పుడు పొలం పనికి వెళ్తున్నాడు. అప్పుడు మా నాన్నతో పాటు వాళ్ళ ముఠాలో పనిచేసే ఇద్దరిలో ఒకడు, వాళ్ళిద్దరు అన్నదమ్ములు అనమాట, వాళ్ళిద్దరు ఒకడు వచ్చి నిప్పు పెట్టారు అనేది మాత్రం నాకు తెలుసు. ఆ నిప్పు పెట్టారు, ఆ నిప్పు మా ఇల్లు తగలబడింది. అప్పుడు మా దేవుడు మమ్మల్ని కాపాడాడు.
తర్వాత ఇప్పుడు ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్క కులపోళ్ళకి పొలాలు ఉంటాయి, ఆసాములు ఉంటారు. ఏ కులపోళ్ళని కానీ అట్లా కులపోళ్ళకి ఆ పొలాలు ఉంటే ఆసాములు ఉంటారు. అట్లా మా ఊర్లో వీళ్ళు కమ్మలకి వీళ్ళ పొలాలు ఉంటే మా మాలపల్లి కానీ మా మాదిపల్లి కానీ వాళ్ళందరూ కూడా వీళ్ళ పొలాల్లో పనులకి వెళ్తారు. ట్రాక్టర్ డ్రైవర్లుగా వాళ్ళ కంపెనీలో చిన్న చిత్తగా ఉద్యోగాలు ఇట్లా బతుకుతూ ఉంటారు. సమాజం నాకు ఒకటికొకటి సహాయం ఉంటుంది. ఒకటి లేకుండా ఒకటి బతకలేడు. ఒకటి సహకారం ఒకటి తోడ్పాటు లేకుండా మరొకటి బతకలేడు. అంటే జరిగిన విషయాలు చెప్తున్నా. చంద్రబాబు నాయుడును నిర్బంధించి 24 గంటలు నన్ను హెరాస్ చేస్తూ ఉంటే నేను ఎందుకు ఈ టార్చర్ భరించాలని నేను చెప్తున్నా. అది ఎవడో వచ్చుకుంటాడు, ఇక్కడ నా శరీర భాగాలు మొత్తం పాడు చేస్తున్నాడు. ఎవడో వచ్చుకుంటాడు, ఈలోపు నేను నీచుడిగా మిగిలిపోయి చచ్చిపోవాలి చరిత్రలో. నాకేం అవసరం, నేను నిరూపిస్తా. సో అలా చేశారు. అలా చేసినప్పుడు ఆ కమ్మోళ్ళు ఇప్పుడు ఆ కమ్మోళ్ళ పొలాలు వెళ్తారు. అప్పుడు నా తల్లిదండ్రులు డిఎన్ఏల గురించి నా పుట్టుక గురించి ఎంక్వైరీ చేశారు. అంటే ఎంక్వైరీ చేస్తే మా అమ్మ నాన్న ముసలోళ్ళు, ఈడేమో నేనేమో చిన్నపిల్లోడిని, 15 సంవత్సరాల వయసు నేను చిన్నపిల్లోడిని. అప్పుడు నేను 10వ తరగతి ఎవడు నమ్ముడు నన్ను, నేను 7వ తరగతి 8వ తరగతి చదువుతున్న పిల్లోడిని అనుకుంటారు. అప్పుడు నన్ను వాళ్ళు తీసుకుని నా డిఎన్ఎల్ తెలుసుకుని, డిఎన్ఎల్దే ఉందండి మా ఇంటి, ఇప్పుడు మనం ఇంటి పీకుతామా చివరిలో తెల్లగా ఉండదు ఒకటి, అది ఒకటి లాలాజలం సాల్వియా. మనం ఎవరింటికన్నా పోతే, ఎవరన్నా ఇంటికి పోతే వాళ్ళు మనకు తెలియకుండా కాఫీ టీ ఇచ్చారు అనుకో, మనం టీ అది సిప్ చేసిన తాగి అక్కడ గ్లాస్ అక్కడ పెట్టినా కూడా దాని ద్వారా కూడా మన డిఎన్ఏ తెలుసుకోవచ్చు. మన డిఎన్ఏ తెలుసుకోవచ్చు. ఓకేనా. తర్వాత శరీరంలో బ్లడ్ సెల్స్ తీస్తారు. బ్లడ్ సెల్స్ తీసి రకరకాల పద్ధతుల్లో డిఎన్ఏ తెలుసుకోవచ్చు. డిఎన్ఏ తెలుసుకుని నా డిఎన్ఏ ఎలక్ట్రో బయో కోడ్ని డీకోడ్ చేస్తారు. డీకోడ్ అంటే డిఎన్ఏ అనేది ఏంటంటే మన మానవ శరీరంలో ముఖ్య పాత్ర వస్తుంది. ప్రతి శరీర భాగానికి కనెక్టివిటీ ఉంటుంది డిఎన్ఏ. రెండు పొడవైన ఫీలిక్స్ నిచ్చెనాకారంలో మెలితిరిగి ఉంటుంది. అది శరీర భాగాలను మొత్తానికి కనెక్టివిటీ ఉంటుంది. దాని మూలకారణం డిఎన్ఏ ఎలక్ట్రో బయోకోడ్ అంటారు. అది మనకు మాత్రం ప్రత్యేకత ఉండేలా చేస్తాడు దేవుడు. అందరి డిఎన్ఏలు 90% ఒకేలాగా ఉంటాయి ప్రపంచంలో. ఆ మిగతా 10%లోనే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వేరియంటేషన్స్ ఉంటాయి. అంటే ఒక్కొక్కడు ప్రత్యేకత ఉంటుంది అనమాట. అది దేవుడిచ్చిన యూనిక్ రెజొనెన్స్ ఫ్రీక్వెన్సీ అంటారు. దానిని వాడు ప్రమాణ సెన్సార్ ఉపయోగించి ఆ యూనిక్ రెజొనెన్స్ ఫ్రీక్వెన్సీని వాడు తెలుసుకుని వాడు ఏం చేస్తా అంటే నా మెదడు తరంగాలు, నా బ్రెయిన్ వేవ్స్, మెదడులో తరంగాలు ఉంటాయి. ఆల్ఫా, బీటా, గామా, తీటా, అట్లా బ్రెయిన్ వేవ్స్. నా పర్టికులర్ నా బ్రెయిన్ వేవ్స్ సూట్ అయ్యే పర్ఫెక్ట్ ఫ్రీక్వెన్సీని వాడు బ్రాడ్కాస్ట్ చేస్తాడు. అంటే నాకు ఆల్రెడీ చిప్పు కొడతాడు. ఫస్ట్ చిప్పు కొడతాడు. ఎప్పుడు తిరుపతి తీసుకెళ్ళి చిప్పు కొట్టాడు. ఇప్పుడు తిరుపతి తీసుకెళ్ళి నా స్నేహితులు ఇద్దరు స్నేహం కోసం స్నేహం ముసుగులో ఇద్దరు తీసుకెళ్ళి శ్రీనివాస్ యాదవ్ గారు, రామకృష్ణ నాయక్ గారు, వాళ్ళిద్దరు తిరుపతి తీసుకెళ్ళి శ్రీనివాస్ యాదవ్ చచ్చిపోయాడు. రామకృష్ణ నాయక్ గారు అనే వాడి కొరకు నేను మా నాన్న డబ్బులు 5,000 దొంగతనం చేసి తీసుకెళ్ళా. అయితే అప్పుడు తిరుపతి తీసుకెళ్ళినప్పుడు వాడు చచ్చిపోయాడు. ఒకడు శ్రీనివాస్ యాదవ్. రామకృష్ణ నాయక్ గారు ఉన్నాడుగా, వాడికి ఏదైనా ప్రమాదం ఉన్నా వాళ్ళ నాన్న చెప్తాడు. వాళ్ళ నాన్న రైల్వే స్టేషన్ మాస్టర్. వాళ్ళ నాన్న పేరు కూడా రాజు నాయక్. వాళ్ళ ఇంట్లో వాళ్ళు చెప్తాడు, వాళ్ళ భార్య గారిని చెప్తాడు. ఇంత పెద్ద ఇష్యూ అయినప్పుడు వాళ్ళ తమ్ముడు ఉన్నాడు, తమ్ముడికి వాళ్ళు చెప్తారు. ఓకేనా, ఏం ఇబ్బంది లేదు. ఓకేనా, వాళ్ళ ఇళ్లలో వాళ్ళు ఈ విషయం తెలుస్తుంది. ఎంత పెద్ద విషయం అయినప్పుడు ఎక్కడికి పోరు, వాళ్ళ కుటుంబ సభ్యులను ఎంక్వైరీ చేసి మొత్తం వస్తుంది. ఓకేనా, ఏం జరిగింది అనేది. అప్పుడు నాకు డిఎన్ఏ, నాకు అప్పుడు RFID చిప్ కొట్టారు. చికెన్ మంచూరియా పెట్టి బీర్ తాగిపించి, చికెన్ అంటే వాళ్ళు తాగిపించి నేను తాగినాను అట్లా. అంటే నన్ను అట్లా ప్రేరేపించారు. ఇక నేను టార్గెట్ అండి. ఓకేనా, నాకు ఒక వ్యాక్సిన్ కొడతారు, ఇంజక్షన్ కొడతారు. అక్కడ తీసుకెళ్ళి నాకు RFID చిప్ కొట్టారు తల్లో. ఇక్కడ సింథటిక్ టెలిపతి చిప్పు ముక్కులో పెడతారు, వీటికే చిప్పు చెవులో పెడతారు. జస్ట్ అప్పుడు పెట్టేసి నాకు ఇప్పుడు ఏం చేస్తారు, నాకు mRNA మొలిక్యులర్ రైబోన్యూక్లిక్ యాసిడ్ mRNA మైండ్ కంట్రోల్ మొలిక్యూల్ డార్పా వాడిది, డిఫెన్స్ అడ్వాన్స్ రీసెర్చ్ ప్రాజెక్ట్ ఏజెన్సీ వాడిది. ఇంజక్షన్ కొడతారు, మైండ్ కంట్రోల్ ఇంజక్షన్ కొడితే మన బ్రెయిన్ న్యూట్రలైజ్ అయిపోయింది. న్యూట్రలైజ్ అంటే ఎంటీ మైండ్, అరే ఆఫ్ మైండ్ కూడా అంటారు చూడండి, అట్లా అయిపోయింది. అంటే ఏంటంటే అక్కడ నేను చూసేదాన్ని బట్టి, పిలిచే అవసరం బట్టి, గ్రహించవలసిన బట్టి, నేను మాటలను బట్టి, తాకేసి పర్సన్ బట్టి నాకు ఆలోచన, ఊహ, తలంపు, నా ప్రవర్తన ఉంటుంది. ఇంకేం గుర్తుండదు. దాన్ని హైవ్ మైండ్ అంటారు. అలా చేసి నాకు నా డిఎన్ఏ జీన్ ఎడిట్ చేస్తారు. డిఎన్ఏ జీనోమ్ సీక్వెన్సింగ్ అనేది 2003 సంవత్సరం నుంచి ఉంది. డిఎన్ఏ జీన్ ఎడిట్ అనేది ముందు నుంచి ఎప్పుడు ఉంది. జీన్ ఎడిట్ చేసి జన్యుకణాల్లో మార్పులు చేర్పులు చేసి ఏ జెనెటిక్ ల్యాబ్లైనా, ఫోరెన్సిక్ ల్యాబ్లైనా నాకు మళ్ళీ ఆ డ్రగ్ వ్యాక్సిన్ కొడతారు. వ్యాక్సిన్ కొట్టేస్తే ఏమైంది, మా ఇంట్లో పద్దాలు చెప్పాను కదా, చిన్నప్పుడు ఎలుకలు కరిసాయని. ఎలుకలు కలిసి నేనే పెన్సిల్ ఇంజక్షన్ కొరకు వెళ్ళినప్పుడు దాంట్లో RMP డాక్టర్ చేతన, నర్సు చేతన, డాక్టర్ చేతన, ఎవరి చేతన కొట్టించవచ్చు. ఆ వ్యాక్సిన్ మళ్ళీ జీనేట్ చేసిన వ్యాక్సిన్ కొట్టేస్తారు. అది డైరెక్ట్గా వెళ్ళిపోయి బ్రెయిన్ సెంటర్ నర్వస్ సిస్టమ్కి వెళ్ళిపోయి ఏమైంది, నా ప్రవర్తన, గుణగణాలు, స్వభావ లక్షణాలు మారిపోతాయి. అది క్యారెక్టర్ చేంజింగ్, బిహేవియర్ ప్యాటర్న్ మోడిఫికేషన్ అంటారు. అంటే నా ప్రవర్తన, గుణగణాల, స్వభావాలు మారిపోతాయి. వాడు ఎట్ట చెప్తే నేను అట్ట ప్రవర్తిస్తా. అక్కడ నుంచి నన్ను బ్రెయిన్ కంప్యూటర్ ఇంటర్ఫేస్, రిమోట్లీ న్యూరల్ మానిటరింగ్, వాయిస్ టు స్కెల్ టెక్నాలజీ ద్వారా నన్ను కంట్రోల్ చేస్తూ వచ్చారు. ఇది ప్రాసెస్ నా మీద జరిగింది. ఎవడైనా చేయని, నేను బాధితుని.
ఎవడైనా చేయని, నేను అన్యాయంగా బలైన బాధితుడిని. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కులపిచ్చి రాజకీయ నాయకులు చేసిన కులపిచ్చి ఉగ్రవాద కుట్రలో నేను బలైన బాధితుడిని. ఓకేనా, అది నేను చెప్తుంది. ఓకేనా, దట్స్ ఆల్. తర్వాత నేనేం చెప్తున్నా, అలా ఇప్పుడు నేను బాధితుడిని, అక్కడి నుంచి నన్ను అట్లా నన్ను సెట్ చేశారు. తర్వాత ఇప్పుడు మా ట్యూషన్లో ఉండే అమ్మాయి లాంటి అమ్మాయి ఇక్కడ మా గుడప లాంటి వాళ్ళకి ఇక్కడ రావాలా. ఈడకు రాగానే ప్రతి చోట ముందే సాక్ష్యాలు పెట్టుకుంటూ నన్ను నేరస్తులు తయారు చేస్తూ వస్తున్నారు. ఇప్పుడు బాగా గమనించండి. ఇప్పుడు మా గుడపల్లో ఒకటి టింకుగడు మోసగడు అన్నాడు, ఒక మాదిగడు అమ్మాయిని లక్ష్మీ అమ్మాయిని సెట్ చేస్తారు. అంటే నన్ను ఇరికించడానికి ఇదంతా ట్రాప్. పూర్తి నన్ను కంట్రోల్కి వెళ్ళిపోయా. అప్పుడు అక్కడి నుంచి నా మెమరీస్ తీసేస్తారు, నా జ్ఞాపకాలు తీసేస్తారు, నాకేం గుర్తుండదు. దాన్ని బ్రెయిన్ మోడ్యులేషన్, న్యూరో మోడ్యులేషన్ అంటారు. నా జ్ఞాపకాలు తీసేస్తారు. ఓకేనా, నా జ్ఞాపకాలు తీసేస్తారు. అంటే ఇక్కడ నేను ఇక్కడ ఉంటే ఇక్కడే ఉంటుంది నా ఆలోచన. ఇంకో కొత్త ప్రదేశం వెళ్తే నా ఆలోచన అక్కడ మాత్రం ఉండదు. ఇంకో వేరే దేని మీద బాధ్యత, ఇంకొక ఆలోచన ఏముండదు. బాధ్యత లేకుండా ఉన్నాడు అంటారు చూడండి, అలాగా. ఇంకా వాడికి ఏం పట్టదు, వాడి బ్రెయిన్ అది ట్రామటైజ్ చేస్తారు. ట్రామా బేస్డ్ మైండ్ కంట్రోల్ టెక్నాలజీ, అలా ట్రామా బేస్డ్ మైండ్ కంట్రోల్ టెక్నాలజీ అనమాట. అలా చేసి చిన్నప్పటి నుంచి నన్ను పూర్తిగా కంట్రోల్ పెట్టి 2000 నుంచి 2020 దాకా వాళ్ళు నన్ను నేరస్తుడిగా తయారు చేశారు. 2020 సంవత్సరం వచ్చిన తర్వాత నాకు ఇండివిజువల్ న్యూరల్ సెన్సర్ చిప్ పెట్టారు మెడకి. ఇక్కడ పెడితే ప్రతిదీ నేను గ్రహిస్తా. అప్పుడు ఇక నన్ను డైరెక్ట్ నా శరీరాన్ని క్వాంటమ్ ఫీల్డ్స్ కనెక్ట్ చేసి, క్వాంటమ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్స్ కనెక్ట్ చేస్తే 24/7 3D హోలోగ్రాఫిక్ బాడీ ఇంటర్ఫేస్ టెక్నాలజీ ద్వారా, అంటే ఇప్పుడు నా చెవి కనపడే దాన్ని బట్టి, కంటి ముందు కనపడేదాన్ని బట్టి, పీల్చేవాసన బట్టి, గ్రహించిన బట్టి, నేను మాట్లాడి తాకే స్పర్శను బట్టి, పంచేంద్రాలను బట్టి నాకు వచ్చే ఒక ఊహ, తలంపు, ఆలోచన ఏదైనా కానీ, కళ కానీ మొత్తం ఆర్టిఫిషియల్ కృత్రిమంగా ఇక్కడ తలలో కొన్ని ప్రదేశాలు ఉంటాయి. ఇక్కడ ప్రిఫంటల్ కార్టెక్స్, ఇక్కడ హిప్పో క్యాంపస్, ఇక్కడ థాలమస్, హైపోథాలమస్, ఇక్కడ పీనల్ గ్లాండ్, విజువల్ కార్టెక్స్, అమెగ్డెల్లా, ఇక్కడ ఆడిటరీ కార్టెక్స్, మోటార్ కార్టెక్స్, ప్రిఫంటల్ లోబ్స్, రకరకాల విభాగాలు ఉంటాయి. అదేంటంటే ఇక్కడ సెరెబ్రల్ కార్టెక్స్. అయితే ఇవన్నీ ఇక్కడేమో కృత్రిమ జ్ఞాపకాలు దాచిపడతాయి మనిషికి. హిప్పో క్యాంపస్ అనే ప్రదేశంలో శాశ్వత జ్ఞాపకాలు దాచిపడతాయి. అమెగ్డెల్ అనే ప్రదేశంలో భావోద్వేగపూరిత జ్ఞాపకాలు, అంటే ప్రేమ, కామము, మోహము అట్లా. అయితే ఇదేం చేస్తాడు, నా కొరకు కృత్రిమ మెదడు తయారు చేస్తాడు. దాన్ని ట్విన్ డిజిటల్ బ్రెయిన్ అంటారు. నా కొరకు కృత్రిమ శరీర బాడీ అవుతారు, కృత్రిమ అవతారు తయారు చేస్తారు. దాన్ని ట్విన్ డిజిటల్ బాడీ అవుతారు అంటారు, కంప్యూటర్ అవుతారు అంటారు. ఇప్పుడు నా బాడీని, నా బ్రెయిన్ని వాటి సూపర్ సోనిక్ కంప్యూటర్ కనెక్ట్ చేసి నా కృత్రిమ మెదడులో 1000కి పైగా మైండ్ కంట్రోల్ న్యూరల్ లింక్స్ ఫ్రీ ఇన్స్టాల్గా చేస్తాడు. అంటే ఎన్క్రిప్టెడ్, ఇప్పుడు PDF ఎన్క్రిప్టెడ్ ఫైల్స్, అంటే జాగ్రత్తగా కొన్ని నా మైండ్ ఎన్ని రకాలుగా కంట్రోల్ చేయొచ్చు అన్ని రకాల లింకులు నా కృత్రిమ మెదడులో పెడతాడు. పెట్టి ఏం చేస్తాడు, చిన్నప్పటి నుంచి ఇప్పుడు నా 2000 సంవత్సరం నుంచి నా దాన్ని బ్రెయిన్ రీప్రోగ్రామింగ్ అంటారు. రీప్రోగ్రామ్ చేస్తారు. ఇక్కడ టెక్స్ట్ సబ్జెక్ట్ అంట నన్ను, అంటే నా మీద ప్రయోగం చేస్తున్నారు. వీడిని ఎలా చేస్తే ఎలా ప్రవర్తిస్తాడు, ఇలా చేస్తే ఎలా రియాక్ట్ అవుతాడు, వీడిని మనం ఎలా ప్రేరేపిస్తే వీడు ఎట్టా ప్రవర్తిస్తాడు, ఎట్టా రియాక్ట్ అవుతాడు, అట్లా చేసి నాకు బ్రెయిన్ మ్యాపింగ్ కొడతారు. బ్రెయిన్ మ్యాపింగ్ అంటే కొత్తగా నా బ్రెయిన్ తయారు చేస్తున్నారు. అంటే పలానా సమయానికి వీడు ఇక్కడ ఉండాలా, పలానా సమయానికి వీడు పలానా వాళ్ళతో మాట్లాడాలా, పలానా సమయంలో పలానా చోట ఉండాలా, పలానా సమయానికి పలానా వ్యక్తులు మాట్లాడాలా. దాన్ని బ్రెయిన్ మ్యాపింగ్. ఎలా అయితే నా బ్రెయిన్ మ్యాపింగ్ చేసి నా ప్రోగ్రామ్ ఫ్రీ లోడెడ్ నా బుర్రలో పెట్టారో, ఇప్పుడు 2014 నుంచి లైవ్ ఇచ్చాడో, 2020 నుంచి లైవ్ ఇచ్చాడో, ఇప్పుడు నన్ను డైరెక్ట్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్స్ కనెక్ట్ చేసి డైరెక్ట్గా నా ట్విన్ డిజిటల్ బ్రెయిన్ నుంచి వాటి సూపర్ సోనిక్ క్వాంటమ్ కంప్యూటర్కి నా బ్రెయిన్ వేవ్స్ పంపిస్తాడు. అక్కడ నుంచి శాటిలైట్స్ మన ఇండియన్ మిలిటరీ రాడార్ నుంచి నా చుట్టుపక్కల నుండి సెల్ ఫోన్ సిగ్నల్ స్టార్స్ నుంచి నా చుట్టుపక్కల నుండి వాళ్ళ బుర్రలోకి పంపిస్తాడు. వాళ్ళ బుర్ర నుంచి నా బుర్రలోకి మాటల ద్వారా పంపిస్తాడు. అది వీటికే 2 సార్లు డైరెక్ట్గా వాయిస్ మెసేజ్, న్యూరల్ మెసేజ్, వాయిస్ మెసేజ్ డైరెక్ట్గా నా స్కల్లోకి ఎక్కిస్తాడు. అది 2వ పద్ధతి, శాటిలైట్ ద్వారా. ఇవన్నీ ద్వారా నా బ్రెయిన్ అప్పుడు ఏం చేస్తాడు, నా చెవులు ఓపెన్ చేస్తాడు, కళ్ళు ఓపెన్ చేస్తాడు, బ్రెయిన్ ఓపెన్ అయింది. ఇవన్నీ జరగాలంటే వాడు నా బ్రెయిన్ 2D డిజిటల్ ప్రింట్ తీసుకుంటాడు శాటిలైట్ ద్వారా. తీసుకున్నాక నాకు అడేం చేస్తాడు, FMRI, ఫంక్షనల్ మ్యాగ్నెట్ రెజనింగ్ ఇమేజింగ్ టెక్నాలజీ ద్వారా, సిగ్నల్స్ ద్వారా ఇప్పుడు నా బ్రెయిన్ ఏముందో మీకు చూపించగలుగుతాడు. దానికి చూపిస్తానికి జేవర్ 1000 రేంజర్ టెక్నాలజీ, జేవర్ 1000 రేంజర్ లాంగ్ రేంజ్ అకౌస్టిక్ ఇమేజింగ్ ట్రాకింగ్ డివైస్ అనే ఒక పరికరం ఉపయోగిస్తాడు. అది ఉపయోగిస్తే గోడల అవతల, నిప్పు అవతల, మంచు అవతల, పొగ అవతల, ప్లైవుడ్, ఇతర మెటీరియల్ దేని అవతలైనా కూడా మనిషి ఏం చేస్తున్నారో మనం చూడగలుగుతాం 100 మీటర్ల దూరం నుంచి కూడా.
ఇక అలా చేసి కొన్ని పరికరాలు నా చుట్టుపక్కల వాళ్ళ ఇళ్లలోకి పెట్టి ఒక గాలి ద్వారా వైరస్ అప్లై చేస్తాడు అనారోగ్యం పాలయ్యేటట్టు. ఎలక్ట్రో మైక్రో రేడియేషన్ పోర్టబుల్ డివైస్ ఇళ్ల పక్కన వాళ్ళ ఇళ్లలో పెట్టి నాకు అప్లై చేస్తాడు. కిడ్నీలకి నొప్పి డైట్ అని చెప్పి పోర్టబుల్ డివైస్ నాకు ఇళ్ల పక్కన వాళ్ళ ద్వారా నాకు అప్లై చేస్తాడు గోడల నుంచి. వాళ్ళ ఇళ్ల పక్కన వాళ్ళందరూ మేము ఉండే ఇంటి పక్కన వాళ్ళందరూ తెల్లటి టోపీలు ఇస్తారు. ఆ టోపీలు పెట్టి వాళ్ళందరూ కూడా ఆ సిగ్నల్స్ అనమాట వాళ్ళ ఇంట్లో ఒకటి పెట్టుకున్నా ఆ దాంట్లో సిగ్నల్స్ వచ్చేస్తాయి. మమ్మల్ని స్పష్టంగా వాళ్ళు చూస్తారు. చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ స్పష్టంగా ఇక్కడ నేను చిన్నగా మాట్లాడి వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూర్చొని వినగలుగుతారు. వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఏం మాట్లాడి నేను ఇక్కడ స్పష్టంగా నా చెవులు వినపడతాయి. ఇట్లా ఇక్కడ ఒక సినిమా చూపిస్తూ దూరం నుంచి ఉన్న వాళ్ళకేమో మీకు గూగుల్ ఎర్త్లో వాట్సాప్ వెబ్లో యూట్యూబ్ ఫేస్బుక్ వివిధ రకాల దాంట్లో వాడి గూగుల్ లైవ్ టీవీలో డైరెక్ట్ మీకు చూపించేస్తాడు. ఒక లింక్ ఇస్తాడు. లింక్ ద్వారా మీరు దూర ప్రాంతాలు చూస్తారు. ఇక్కడ నేను తెలుగు మాట్లాడినా ప్రపంచంలో ఏ దేశ భాషడికి నాడి భాషలోనే ఓపెన్ ఎయిర్ సింథటిక్ ఆర్టిఫిషియల్ వాయిస్ ద్వారా ఏ భాషడికి ఆ భాష నా భాష ఆటోమేటిక్ తర్జుమా అయిపోయింది, వాడి భాషలకు అర్థమైపోయింది. అట్లా చేస్తే 24 గంటలు నన్ను నీచుడిగా చరిత్రలో హీనుడిగా చేస్తానికి 24 గంటలు చుట్టుపక్కల చేత ఎమోషన్ ఇంటెలిజెన్స్ పెట్టి రెచ్చగొట్టిసి నా చేత అమ్మనా బుద్ధులు ఇచ్చుకుంటున్నాడు. నా భాష కానిది, నా గుణం కాంది, నా ప్రవర్తన కాంది. ఓకల్ కార్డ్ ఇక్కడ స్వరపేటిగా దానిని వాడి చేతిలో పెట్టి నా చేత తిట్టించుకుంటున్నాడు. నాది తప్పెట్టయిద్ది అంటున్నా. దానికి నేను బాధ్యుని ఎట్ అవుతాను అంటున్నా. మీరే చెప్పండి. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి నేను ఇంకేం చెప్తున్నా అంటే ఇదే లెవెల్లో చట్టం ముందు రాలా. సో అలా నన్ను అన్యాయం చేశారు. అలా నన్ను నేరస్తులు తయారు చేసి ఇప్పుడు వచ్చి నాకు ప్రతి వచ్చే ఒక తలపు మొత్తం 24 గంటలు మీరు చూస్తారు. మంచం మీద కాలు అడిదిప్పిన అమ్మాయిలతో స్త్రీలతో ఎప్పుడు పాపం చేస్తాం చూపిస్తారు. బాత్రూమ్కి వెళ్ళినా నిద్రపోయిన రాత్రి ఫిబ్రవరి 22 ఇవాళ 23 తెల్లారగట్టు నుంచి ఇలా దరిద్రమైన కళలు చూపించిన నీచుడు. వీడికేం తెలుసు వీడి చిన్నప్పటి నుంచి ఎయిడ్స్ ఉంది, అది వీడికి ముందే చేసి కావాలని చేసి ఇక అయిపోతే నరికేస్తారు, ఎన్కౌంటర్ చేస్తారు. ఇవాళ పొద్దున్నే లేచిన కానీ ఇంటి పక్కన వాళ్ళందరూ కూడా తెల్లారిలోపు అయిపోతాను, తెల్లారితే బతికితే అప్పుడు చూడు అని బెదిరిస్తున్నారు. సో అట్లా వీళ్ళు చిన్నప్పటి నుంచి ఇలా కుట్ర చేశారు. ఇకపోతే ఆ టిక్కి గడవడు అమ్మాయి అక్కడ లక్ష్మి అనే అమ్మాయి గోవాడ తిరణాలు తీసుకెళ్ళవు, నాకు తెల్లటి బట్టలు కొనిపించవు అంటది. నాకు తెల్లటి బట్టలు ఇష్టమని అమ్మాయికి అట్లా తెలిసి అమ్మాయి చేత చెప్పిస్తారు. అట్లా అడిగిస్తారు. గోవాడ తిరణాలు తీసుకెళ్ళవా? ఈ గోవాడ కనెక్టివిటీ చూడండి, వాళ్ళే కాను. తర్వాత గోవాడ వెంకటప్పయ్య అని గోవాడ బోసల తమ్ముడు, ఆయన హైదరాబాద్లో ఒక అపార్ట్మెంట్ కడితే తెలుగుదేశం పార్టీ కార్యాలయం వెనకమల కృష్ణమేసి నిడుబురలు ఆయన దగ్గర పనికి వెళ్తాను. అక్కడ కూడా సంగుపాలెం కోడళ్ళు బాజీ బక్షి వీళ్ళందరూ ఉంటారు. అక్కడ కూడా నా చెవులు గాలి మాటలకి సేమ్ ఏం చెప్పారు గతం చెప్పానుగా. వీళ్ళంతా కూడా ప్రతి చోట సంగుపాలెం కోడరికి కనెక్టివిటీ ఉంటుంది. ఈ పెట్రోల్ బంకు మేనేజర్ కూడా మాది కూడా అతను సంగుపాలెం కోడరే. ప్రతి చోట ఎంఆర్పిఎస్లు ఉంటారు. చిన్నప్పటి నుంచి నా స్నేహితులు ఒకళ్ళు మా ఎంఆర్పిఎస్లు ప్రతి చోట నాయుళ్ళు పనికి తీసుకెళ్తారు. ఇట్లా చంద్రబాబు నాయుడు వీళ్ళని ఒప్పించి ఇటు మందికృష్ణ మాదిగా ఇటు పవన్ కళ్యాణ్ వీళ్ళ మనుషులు అందరూ కూడా పద్ధతి ప్రకారం చిన్నప్పటి నుంచి పద్ధతి ప్రకారం ప్లాన్ చేసి నన్ను ఒప్పించి అధికారంలోకి వచ్చారు. అది నాకు ప్రాణానికి హాని ఉంది. అది వీళ్ళు చేసిన కుట్ర. జగన్ ఏం చేశాడు? 2004 దాకా జగన్ ఎక్కడ బెంగళూరు వ్యాపారం చేసుకున్నాడు. నువ్వు చెప్పే వెంకటరమణ అనేవాడు 2009 దాకా కూడా చెరుకు పొలం ఎవడు తెలియదు. ఆంధ్ర రాజకీయాలు దాకా అవసరం. ఓకేనా? అట్టనే జగన్ తమ్ముడు కాదు, అతను బానిసంగా అతను కుటుంబ సభ్యుని కాదు, పార్టీ ఉన్న అసలు అంతకన్నా కాదు. మరి జగన్ ముఖ్యమంత్రి వచ్చి నాకు మేలు జరిగింది. 2024 దాకా మాట్లాడని ఏ హైకోర్టు జడ్జి అయినా, సుప్రీంకోర్టు జడ్జి అయినా, గవర్నర్ అయినా, రాష్ట్రపతి అయినా, ప్రధాని అయినా ఇప్పుడు ఎందుకు మాట్లాడతారు? ఇప్పుడు అన్ని కులాలలో అన్ని మతాలలో 2020 లైవ్ పెట్టినప్పుడు అందరూ ఒప్పుకున్నారుగా. అప్పుడు మన సమాజానికి ఎవరికి ఇబ్బంది లేనప్పుడు ఇప్పుడు ఎందుకు మీకు ఇబ్బంది? అప్పుడు తేడా చూసారుగా. మా కుటుంబం అనిపించే బాధల కష్టాలు చాలా నవ్వుతూ ఆనందించి రాక్షానందం పొందారు సమాజం. మరి ఇప్పుడు ఎవరికి నష్టం వచ్చింది? ఇప్పుడు నా సృష్టికర్త నేస నా జీవితంలో జరిగిన మేళ్ళన్నిటి బట్టి దేశం మొత్తం నాకు కోర్టు ముందుకు వస్తే నా దేవుడి బిడ్డలు అయిపోతారు, క్రైస్తులు అవుతారని ఇప్పుడు దేశం నేలే నరేంద్ర మోడీ ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తోనే దేశం నేలుతున్నాడు. తెలుసా మీకు? ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ ఉపయోగించి ఆ వివిధ రాష్ట్రాలు మణిపూర్లో హింసలు సృష్టించి లేని సమస్య సృష్టించడం కానీ జనాల్ని దౌర్జన్యం బెదిరించి ఇట్లా దేశం నేలుతున్నాడు. తెలుసా? ఇంకోసారి 2029 నరేంద్ర మోడీ చేతులు ఈ దేశాన్ని పెడితే మా పేదల బొచ్చెట్టును అడుక్కు తింటారు. తెలుసా? అది ఇక్కడ జరుగుతుంది. సో ఈ ఆంధ్ర రాజకీయ నాయకులందరూ నరేంద్ర మోడీకి భయపడి వాళ్ళకి లొంగిపోయి అక్కడ ఇప్పుడు 2004 దాకా కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం, 2004 దాకా ఆంధ్రలో తెలుగుదేశం ప్రభుత్వం. అక్కడ బీజేపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ కుట్ర జరిగింది కాబట్టి నరేంద్ర మోడీ కూడా గమ్మునున్నాడు. నరేంద్ర మోడీ కూడా గమ్మునున్నాడు. ఎందుకు? వాళ్ళు ఏం మాట్లాడలేరు. మాట్లాడితే వాళ్ళ కుట్ర కూడా బయటకు వచ్చింది కాబట్టి కేంద్ర ప్రభుత్వ అనుమతి లేనిది ఇక్కడ ఏం జరగదు. ఇంత కుట్ర ఉంది వెనకాల. ఇట్లా చేసి జనాలు రెచ్చగొట్టి నన్ను నా చేత వాళ్ళు అడుచుకుంటూ చిన్న పెద్దలా తిడుతుంటే కరకండి, చంపేయండి, ఎన్కౌంటర్ చేయండి, కాళ్ళు చేతి నరకండి, నాలుగు కోయండి, మెడకాయ కోసండి, లింగం కోస్తాం, ఎన్కౌంటర్ చేస్తాం, మెక్కోడికి ఇల్లు వాకిలు వేస్తాం, మెక్కోడికి పిల్లలు లేక భవిష్యత్తు లేకుండా చేస్తే అడుగు తింటారని బెదిరిస్తే 24 గంటలు మమ్మల్ని మానసిక టార్చ్ చేసి సర్వనాశనం చేసి తింటానికి తికాన లేకుండా చేసి ఎవడు పనికి లేకుండా చేసి నన్ను ఒక పక్క అనారోగ్యం పాలు చేస్తూ స్లో పాయిజన్ చేసి నేను చచ్చిపోవాలా? సమాజంలో చెడ్డడు మేలరా?
నాతో నువ్వు రంకులట్టి కట్టిన అమ్మాయిల మహిళలందరూ వ్యభిచారులుగా దోషులు మిగిలాలా? నా రెండో భార్య విషయం కూడా తెలుస్తుంది కదా. ఇంక ఇవన్నీ చెప్తే వీళ్ళు చేసిన కూడా చాలా ఉన్నాయి. తర్వాత 2009 కంటే ముందు తుళ్ళూరు దగ్గర నేలపాడు అని ఊరు వెళ్తా. అక్కడ కూడా గాంధీ తాత బొమ్మ ఉంటుంది. గాంధీ తాత బొమ్మ పక్కన కమ్మోడిల్లు. అక్కడ అందులో పనిచేసేటప్పుడు అన్న ఇక్కడ ఈ తుళ్ళూరు ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తే బాగుంటుంది, డెవలప్ అయితే ఇక్కడ మనం షాప్ పెట్టి ఉంటానంట. తర్వాత వెంటనే నారా చంద్రబాబు నాయుడు 2009 ఎలక్షన్ ముందు నన్ను గెలిపేంటి తుళ్ళూరుని రాజధాని చేస్తా, అమరావతి పేరు పెట్టి అమరావతిని డెవలప్ చేస్తానన్నాడు. మీరు బాగా గమనించారా? నా ఆలోచన ఎవరు చూస్తున్నారు? ఆ కమ్మోళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ దోంతలు ఇచ్చింది, అక్కడ దాని పక్కన మ్యాట్రిక్స్, వాళ్ళ ఇంటి పక్కన మ్యాట్రిక్స్ అనేది ఇది ఉంటుంది. మొత్తం వాళ్ళే చిన్నప్పుడు నేను దోంతలు ఏం చేసినప్పుడు మొత్తం వాళ్ళు చూస్తున్నారు. వాళ్ళు నాకు తెలియజేస్తున్నాను మేము చేసామని. మొత్తం వీళ్ళే యాడీ పోరు. అందుకు నన్ను ఎట్లన్నా లేపేయాలని చూస్తున్నారండి. నాకు ప్రాణానికి హాని ఉంది వల్ల. నాకు జగన్ మేలే చేసిన కీడు చేయాల. అట్ట నేను అతను బానిసను కాదు, నాకు మేలే జరిగింది. అసలు ఇవన్నీ వద్దు. నా మీద పుట్టించి నువ్వు నింద నిజమైతే తలగా తీసుకో, నా తలగా తీస్తా. నా మీద నువ్వు పుట్టించిన అబద్ధాలు, నువ్వు నన్ను అట్ట అన్యాయం చేసి డబుల్ గేమ్ ఆడతాను నేను నిరూపిస్తే మీకు ఉరి శిక్ష పడాలా? దట్స్ ఆల్. జై జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఎవరిని భయపెడతావు? అదేంటి నా మీద జరిగిన కుట్ర. ప్రజలారు ఇది తెలుసుకోండి. ఇంకా చాలా ఉంది. మొత్తం వీళ్ళే చంద్రబాబు నాయుడు చేసింది. చంద్రబాబు నాయుడు దుల్లుపల్లందరూ మోపుదెంకడున్నా అది వీళ్ళు చట్టాన్ని దొరకాల. ఆంధ్ర పోలీసులు, ఏపీ గవర్నర్, ఏపీ హైకోర్టు, ఏపీ డీజీపీ, ఇండియన్ సుప్రీంకోర్టు, ఇండియన్ ప్రెసిడెంట్ నీతి కలిగిన వాళ్ళైతే ఎస్సీ అట్రాసిటీ యాక్ట్ పెట్టాలా, సుమోటి కేసు ఫైల్ చేయాలా. ఇదే లేదు దేశం మొత్తం లైవ్ వేలా. నాకు నిర్దోషం నిరూపించుకునే అవకాశం నాకు ఇవ్వాలా. ఇవ్వకపోతే మీరు 800 కోట్లు కమ్ముడిపోయి చంద్రబాబు నాయుడు కమ్ముడు పేరు చెప్పాలా. 2009లో కమ్మోళ్ళ అమ్మాయితో నేను తప్పు చేస్తే 2009 కానీ 2019 దాకా జగన్ ప్రభుత్వం వచ్చేదాకా 10 సంవత్సరాల గడువు ఉంది. 10 సంవత్సరాలు చంద్రబాబు నీతి మంత్రి అయితే కుట్ర ఆపేయచ్చు. లేదు 2014 నుంచి 19 దాకా నిజంగా కమ్మోలతో తప్పు చేసి 2014 నుంచి 19 దాకా ఒంగోలు ఉన్నప్పుడు అరబ్బా నీ మీద వేరే కేసులు అరెస్ట్ ఉంటుంది, పోలీసులు అరెస్ట్ చేయొచ్చు. ఎవరిని మోసం చేస్తారు చంద్రబాబు నాయుడు? ఆ కమ్మోళ్ళు నా చేత తెల్లగతం సంతకాలు చాలా ప్లాన్ గా కుట్ర చేశారు ఇదంతా వాళ్లే. మరి ఇటువంటి విషయాలు ముఖ్యమంత్రి స్థాయి వాడికి ఈజీగా తెలుస్తాయండి. జలుబు వస్తే చీములు వచ్చింది ఎంత సహజమో ఇటువంటి విషయాలన్నీ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు ముఖ్యమంత్రి స్థాయికి లీక్ చేస్తారు. మరి అంత ఎర్రిపప్పులు చేయమాక చంద్రబాబు నాయుడు సమాజాన్ని. ఇక్కడ చెవులు ఎవరేం క్యాబేజ్ ఫ్లవర్లు పెట్టుకోవాలా. మేమేమే ఎర్రిపప్పులం కాదు. జై భీమ్, జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. వీళ్ళ వల్ల నా ప్రాణానికి హాని ఉందండి. నాకేం జరిగినా చంద్రబాబు నాయుడు. అయినా నా మీద పుట్టించింది ఏ ఒక్కటి నిరూపించకపోతే జనాలు నేను చెప్పింది 100కు 200% నన్ను నిజం నమ్ముతారుగా. నా వీడియో సాక్షులు ప్రజలు ఉన్నాయిగా. ఎట్ట బతుకుతారు మీరు? ఎట్ట బతుకుతారంట మీకు రాజకీయ